ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగే పెద్దోడు ఎక్కడున్నా తిరిగి రావాలని పూజ చేయిస్తే మంచి జరుగుతుందని నా నమ్మకం. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి రమ్మంటావు కోటేశ్వరరావు? నా మనసేం బాగలేదు, నేను రాలేను. ఇంట్లోనే ఉంటే ఇక్కడ గాయత్రిని ఏమీ చేయడానికి అవకాశం ఉండట్లేదు. అలా బయటికి వెళ్తే గానీ మా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. బామ్మా, నిజంగానే తాతగారు చెప్పినట్టు అందరం వెళ్దాం బామ్మా. బాబాయ్, మేమందరం వస్తాం, మీరు వెళ్ళి ఏర్పాట్లు చేయండి. చూడండి వదిన, మా ఇంటికి రావడానికి మీకు ఇబ్బంది అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్న శివపురంలోనే మా గెస్ట్ హౌస్, పొలాలు కూడా అక్కడే ఉన్నాయి. మీరు అక్కడే ఉండండి. అక్కడ 10 కిలోమీటర్ల దూరంలోనే కదా నేనుండేది. మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, సరేనా? అత్తయ్యగారు, అందరం వెళ్తే 4 రోజులు ప్రశాంతంగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే మనకి కష్టాలన్నీ తొలగిపోతాయనిపిస్తోంది. ఆలోచించండి అత్తయ్య. సరే కోటేశ్వరరావు, వస్తాంలే. చాలా సంతోషం. మీరు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఊర్లో కలుద్దాం. మరి నేను బయలుదేరతాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావేంటి? కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు. లేదు వదిన, నేను ఈ విషయం చెప్పి వెళదామని వచ్చాను. అదిగో మీ అందరి కోసమని జున్నుపాలు కూడా తీసుకొచ్చాను. మరోసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో 2 రోజులు ఉండి వెళ్తాను. సరే వదిన, తప్పుగా అనుకోకండి. మరి నేను బయలుదేరతాను. మంచిదే, వెళ్ళొస్తాను. అమ్మా అమూల్య, అవ్వా, బాధపడకు. 1 రోజుల్లో 10 లక్షలు కావాలి. ఆయనెవరో విదేశాల నుంచి డాక్టర్ వస్తాడంట. ఆయనొచ్చి వైద్యం చేస్తే నా మనవరాలి గుండె జబ్బు తగ్గుతుంది. అంత డబ్బు నేనెవరిని అడిగి తీసుకురావాలి? ఎలా తీసుకొని రావాలి? అవ్వా, నువ్వేం తీసుకురా అక్కర్లేదు. నేను సుందరి ఉన్నాం, మేము చూసుకుంటాం. ఎలా చూస్తారయ్యా? అదేమైనా 100ల 1000 లక్షలు 1 రోజుల్లో ఎలా సంపాదిస్తారు? అవ్వా, మేము ఎలా అయినా ఏర్పాటు చేస్తాం. అమూల్యకి ఆపరేషన్ చేయిస్తాం. 10 లక్షలంటే సామాన్యమైన విషయమా అమ్మా? అవ్వా, ఆ విషయం నువ్వు మర్చిపో, మేము చూసుకుంటాం. సుందరి, అమూల్య కోసం నువ్వు నేను కష్టపడదాం. అవ్వా, అమూల్య సంగతి మాకొదిలే. తనకి మేము ఎలా అయినా ఆపరేషన్ చేయిస్తాం. నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం. మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడమ్మా. మీరు నిజంగా నాకు, నా మనవరాలి దేవతలు, దేవుళ్ళు. బాధపడకు. ఎప్పటి నుంచో సుందరి కష్టపడుతుంది. నేను కూడా ఏదో ఒక పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఏం కాదవ్వా, బాధపడకు. ఏం ఆలోచిస్తున్నాడప్ప? ఏంటి ప్రెసిడెంట్ గారు అందుకులుగా ఉన్నారు? ఏట్లేదురా, చేపలు పట్టేవాడు ఆడి గాలానికి చేప పడకపోయినా అంత ఫీల్ అవ్వడు గాని, గాలంలో పడి చేప చేతికొచ్చే లోపల సీజర్ నీళ్ళలో పడిపోయింది అనుకో, ఆడి గుండె విలవిల విలవిల్లాడిపోద్దురా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. మీరెప్పుడు చేపలు పడ్డానికి వెళ్ళారండి? చోడిచి కొడేస్తాను, నేల తక్కువ ఎదవా.
నేను శాపతో పోల్సింది ఆ, 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 ఆ త్రిపుర పాప గురించిరా. ఓ ఆహా. నా చేతిలోంచి 2 సార్లు అలా సిక్రెట్ సిక్కి సీసారి తప్పించుకుపోయిందిరా. ఓ ఎలాగైనా ఈసారి మంచి గేలం వేయాలి. హ్మ్. ఆ త్రిపురని సొంతం చేసుకోవాలరా. ఓ ఆ? ఏట్రా ఈ తెంగరుడు తినగా మనమైపోతున్నాడు. ఒరే బాలా రా, 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 ఇలా రా. హా, ఏట్రా నీ నడకలో ఆవేశం కనబడుతుంది, నీ మొహంలో సీరియస్నెస్ కనబడుతుంది. ఏంట్రా విషయం? అది నాకు ఎర్రిబాబు ఆ, అబ్బా హా? ఉమ్, ఎర్రి బాబు కాదురా, ఎర్ర బాబు అని పిలవాలని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ, అదేలే ఎర్రిబాబు, నాకు పని కావాలి. ఆ, నీకు పని కావాలంతే కదా. ఉమ్, ఆ, దా నా దగ్గర అసిస్టెంట్గా జాయినింగ్ అయిపో. ఉహుం. ఈ ఊళ్ళో ఏ పనికి మాలిన వెదవ దగ్గరైనా పని చేయమని చెప్పింది కానీ నీ దగ్గర మాత్రం చెయ్యొద్దు అని చెప్పింది సుందరి. ఆ, ఉమ్. రేయ్. ఉమ్. అలా అందా ఉమ్, మారుస్తా. నా మీద మీకున్న అభిప్రాయాన్ని అంతా త్వరలోనే మారుస్తా. ఉమ్. అయినా నువ్వు ఇలా వెళ్తే ఎవరైనా పనిస్తారా నీకు? ఏమో, అందరినీ పని అడుగుతాను, ఎవరో ఒకరు పని ఇవ్వచ్చు కదా. ఓ ఆ, బాలా నాకు తెలిసి నీకు మన ఊళ్ళో ఏ తలమాసినోడు పనివ్వడు. అదేంటంటే ఎంతకు ముందు మీరు పరిచారుగా. పనికి మాలిని అదవానే తొక్కి నార తీసేస్తాను మధ్యలో కౌంటర్లు వేసావంటే. మ్మ్. బాలా ఇది మాత్రం ఫైన్లు. నీకు ఈ ఊర్లో ఎవడు పనివ్వడు. మరి పని ఇవ్వకపోతే నేను డబ్బులు ఎలా సంపాదించాలి? నాకు డబ్బులు చాలా అవసరం. ఆ. ఒక పని చెయ్, నీకు డబ్బులు కావాలంటే అదిగో అక్కడ ఉన్నారు చూసావా, దూరంగా అడుక్కునే వాళ్ళు. బాబు 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 వాళ్ళలాగా నువ్వు కూడా అమ్మ 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 అని అడుక్కున్నావు అనుకో, ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాయి. ఏమంటావు? థ్యాంక్ యూ వెరీ బాబు. ఆ, ఎర్రి బాబు కాదురా, ఎర్ర బాబు అనాలి. అదేలే అదేలే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ. ఆడేట్రా నిజంగా అడుక్కుంటాడంటావా? ఆయ్ బాబు 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 ధర్మసే బాబు బాబు ధర్మసే బాబు.